థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అడగకుండానే చప్పట్లు కొట్టిన మీ అందరికీ కృతజ్ఞతలు. సరే, ఈ కార్యక్రమంలో నాకు లియో కేర్ ఫౌండేషన్ గురించి నాకు కొంత పరిచయం ఉంది. లేకుండా నేను ఇక్కడికి రాలేదు. లేకుండానే నేను సుమన్ గారిని మోటివేట్ చేసి ఇక్కడి దాకా తీసుకురాలేదు. నాకు లత గారి ద్వారా లియో కేర్ ఫౌండేషన్, లత గారు, జ్యోతి గారు, భారతి గారు, దీప్తి గారు, నీలిమ గారు, ఈ పెద్ద సైన్యమే ఇది. వీళ్ళ కింద ఇంకా చాలామంది ఉన్నారు. అది అందరూ కలిస్తేనే కాదు, అది అంత ఈజీ కాదు. కాకపోతే వీళ్ళు ఎంత గొప్పగా అంటే, భర్తలేమో నేషన్ గురించి ఆలోచిస్తే భార్యలేమో నేచర్ గురించి ఆలోచిస్తారని చెప్పారు ఆవిడ. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారండి ఈవిడ. హౌ బ్యూటిఫుల్ ఇన్ ప్రజెంటేషన్. అంటే క్లారిటీ ఉంది. చాలా మందికి డిఫెన్స్ సర్వీసెస్ ఏంటో తెలియదు. ప్రసాద్ గారి హెల్ప్ తీసుకుని యంగ్ జనరేషన్ అంతా కూడా టువర్డ్స్ డిఫెన్స్ సెక్టర్ ఎట్లా రావచ్చు, ఆపర్చునిటీస్ ఏంటి, వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించడం, సెల్ఫ్ డిఫెన్స్. నేను సుమన్ గారిని ఇక్కడికి తీసుకురావడం వెనకాల నాకు ఒక స్వార్థం కూడా ఉంది. జీవితంలో కెరటం నాకు ఆదర్శం, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటాడు ఒక కవి. ఎన్ని సినిమాల్లో హీరో తను. మీరేదో రాగానే బాగోదేమో అట్లాంటి హీరో పదాలు వాడితే అని మీరు రాముడు, వెంకటేశ్వర స్వామిని చేసి కూర్చోబెట్టారు. ఈజ్ ఎవర్ గ్రీన్ హీరో. సుమన్ అంటే హీరోనే. మీరు ఆయన విలన్ గా చేయొచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయొచ్చు, నేను ఆయన కలిపి బోల్డ్ అనే సినిమాలు యాక్ట్ చేస్తున్నాం. బట్ కొంతమంది మాత్రమే హీరో అనే పదానికి అర్హులు. అలాంటి పదాన్ని ముందుకు తీసుకుని ఎప్పటికైనా హీరోనే. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా హీరో సుమన్ అనాల్సిందే మీరు. ప్లస్ ఇక్కడికి నేను తీసుకురావడం వెనకాల ఏంటంటే, ఈ రోజున ఆయన మాటల్లోనే చెప్పేశారు కూడా, విమెన్ ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్తోంది, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా రావాలి, డిఫెన్స్ కోసం మీరు ఏం చేయాలి. బికాజ్ ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఈజ్ అ ట్రైనర్, మాస్టర్, బ్లాక్ బెల్ట్లో ఎన్నోటాను నాకు తెలిసి 6ో 7ో అన్న, ఇంకా పైన ఆ రెడ్ బెల్ట్ ఏమో మనకు తెలియదు. మనం ఏదో ఇక్కడ బెల్ట్లు కట్టుకుంటాం, అంతవరకు మనకు తెలుసు. సో అన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు లియో కేర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు చేసే భవిష్యత్తులో మీరు ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఖచ్చితంగా విమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు మీరు ఎవడైనా మీ ముందుకు వచ్చి నిలబెడితే మూతిపళ్ళు రాలుతాయని వాడికి తెలిసేలా చెయ్యాల్సిందే. తెలియకపోతే అది మీ తప్పు. కేవలం ఏదో ఆదిపరాశక్తి అని, ఐగిరి నందిని అని డాన్స్ చేయడం కాదు. అంత ఫోర్స్ ఉండాలి మీలో, అంత ధైర్యంగా ఉండాలి. ఎస్, ఆ స్థాయికి మీరు అంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే 4000 పాటలు పాడి 80 సినిమాల పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఎన్నో హిందీ సినిమాలు, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇన్ని చేసిన ఎంఎం శ్రీలేఖ ఈరోజు తను ఇక్కడ ఉండడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అట్లీస్ట్ అఫ్కోర్స్ ఒక రోజంతా మీకే ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఉన్న రోజు డెఫినెట్గా ఇస్తారని అనుకుంటున్నా. భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు తప్పకుండా అవుదాం. అలాగే వనజ గారు, సో వేదిక్ న్యూట్రిషన్ సంబంధించి అఫ్కోర్స్ మీరు చెప్పిన ఒక డైలాగ్ అయితే బాగుంది. అందరం ఐ లవ్ యూ అన్నాం, అందరం ఒకరికొరం అయితే ఐ లవ్ యూ చెప్పుకున్నాం. ఎవరికి చెప్పామో తెలియదు, కానీ మొత్తానికైతే అటు ఇటు అయితే పాస్ అయింది. సో వి రిపీటెడ్. లతా మ్యామ్, గాడ్ బ్లెస్ యూ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అవసరమైన రోజున, అవకాశం ఉన్న రోజున, ఆ రోజంతా నాదైన రోజున మీకు అవకాశం లేకుండా నేనే తీసుకుంటా మైక్, నేనే యాంకరింగ్ చేసి పెడతా మీకోసం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదేదో ఒకరి మెప్పు కోసమో ఇంకేదో లబ్ధి కోసమో చేసే కార్యక్రమాలు కాదు. నాకు తెలిసి మీరంతా అనుకుంటే హ్యాపీగా కిట్టీలు పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడో, మీకున్న స్టేటస్కి, మీకున్న పొజిషన్కి. అలా కాకుండా మీరు అవన్నీ వదిలేసి బయటకు వచ్చి వీళ్ళందరి కోసం ఆలోచిస్తున్నారు కదా. నిజంగా మీరు అందరు చాలా లక్కీ అని. కేవలం మీకు ఏదో నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి వదిలేట్లా, మీ వెనకాల మళ్ళీ ఇంకేం చేయొచ్చు, వీళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ రిలేటెడ్ ఎట్లా చేయొచ్చు, బ్యాకప్ మెకానిజం ఏం చేయొచ్చు, మీకు దేంట్లో ట్రైనింగ్ ఇప్పించచ్చు. ఫర్దర్గా మీరు అప్లిఫ్ట్ అవ్వడానికి, మీకు ఇంకో మెట్ ఎక్కడానికి మీకు ఏం అవకాశం ఉంది. ఎవరు ఆలోచిస్తారండి? కన్న బిడ్డకు, కన్న కొడుకు కోసం ఆలోచిస్తారేమో. ఈ ప్రపంచంలో అలా ఆలోచించగలిగేది కేవలం ఉన్నతమైన మాతృమూర్తులు మాత్రమే. కాబట్టి వాళ్ళందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.